5-6 10 మంది ఒక దగ్గర ఉంటూ సర్దుకపోతూ కిరాయిలు కట్టడానికి మీరు పడే కష్టాలు కూడా మాకు తెలుసు. సెంట్రల్ లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీలు పడుతూ చాయ్ సమోసాలతోనే కడుపు నింపుకుంటూ మరి అవస్థలు పడే మీ గురించి మాకు అవగాహన ఉంది. తల్లిదండ్రులకు భారం కాకూడదు అని మీ బాధ. పైసలు పంపించమని అడిగితే నామోషి. పాకెట్ మనీ కోసం మీరు పడే బాధలు మాకు తెలుసు. చేసే చిరు జాబులు కూడా మాకు తెలుసు. మరి ఇట్లాంటి వాళ్ళ జీవితాలతో క్రూర పరిహాసం ఆడుతున్నది కాంగ్రెస్ పార్టీ. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా. బడే బాయ్ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి. చోటే బాయ్ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అక్కడ 2 కోట్లున్నాయి, ఇక్కడ 2 లక్షలు కూడా నై. బడే మియాతో బడే మియా చోటే మియా సుబాన్ అల్లా అన్నారు. ఎంత గట్లున్నది ఇద్దరి కథ. అందుకే నేను అనేది, మోడీ గారేమో ఏవయ్యా ఉద్యోగాలంటే పకోడీలు వేసుకోండి, చెగోడీలు వేసుకోండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ అందరినీ చివరగా ముగించే ముందు కోరేది ఒక్కటే. నేను మీలాగనే కష్టపడి చదువుకున్నా. హైదరాబాద్లో నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన. ఆ తర్వాత నేను పూనా యూనివర్సిటీలో ఒక పోటీ పరీక్ష రాసి, జేఎన్యూ వాళ్ళు పోటీ పరీక్ష పెడితే భారతదేశంలో ఆ రోజు 16 యూనివర్సిటీల్లో మాత్రమే బయోటెక్నాలజీ కోర్సు మాస్టర్స్లో ఉండేది. ఆ రోజు రాసి లక్షల మంది విద్యార్థులు రాస్తే 1000 మంది ఎంపికైతే అందులో నేను ఒక్కరిని. పోటీ పరీక్షలు రాసిన అనుభవం నాకుంది. ఎంఎస్సి చదువుకున్నా. ఆ తర్వాత జీమాట్ అనే పరీక్ష రాసి అమెరికా పోయినా. అక్కడ ఎంబీఏ చేసి మళ్ళీ అక్కడ కూడా ఇంటర్వ్యూలకు అపియర్ అయ్యి కష్టపడి ఏ సిఫారసు లేకుండా అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకున్నా. నాకు తెలుసు పరీక్షలు రాయడం ఎంత కష్టమో తెలుసు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ఎంత కష్టమో తెలుసు, ఇంటర్వ్యూలకు అపియర్ కావాలంటే ఎంత కష్టమో తెలుసు, ఉద్యోగం కొట్టడం ఎంత కష్టమో తెలుసు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆలోచించమని. ఈ రేవంత్ రెడ్డికో బండి సంజయ్కో కనీసం పరీక్షలు రాసే తెలివి ఉన్నదా? నకలు కొట్టే బ్యాచ్ ఇది. ఏం చదివినరో ఎవరికి తెలియదు. ఒక్క పోటీ పరీక్ష రాసిన ముఖాలు ఇవి. ఒక జాబ్ కొట్టినరా ఎప్పుడన్నా జీవితంలో? గోడ మీకు సున్నం కొట్టుడు తప్ప జాబ్ కొట్టే ముఖాలు ఇవి. మరి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా నిరుద్యోగుల గురించి. మీ కష్టం తెలిసింది మాకు. అందుకే మేము అడిగేది, అందుకే మీకు చెప్పేది, మీ బాధ్యత పెద్దది, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళది. ఇవాళ కేవలం ఉద్యోగాల గురించి మాత్రమే కాదు మీరు ఆలోచించాల్సింది, నోటిఫికేషన్ల గురించి మాత్రమే కాదు. ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిందో ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని అందరినీ చెప్పేది ఒకటే. ఇవాళ మీ తండ్రి ఒక రైతన్న, మీ తండ్రి ఒక నేతన్న కావచ్చు, ఒక గీత కార్మికుడు కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, మీ చెల్లె ఒక ఆశా వర్కర్ కావచ్చు, మీ అక్క ఒక అంగన్వాడీ టీచర్ కావచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఎట్లాంటి పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. బుల్డోజర్ల విధ్వంసం, బూతుల వరద, అవినీతి బురద. మరి ఇవాళ సర్కార్ అనేది లేదు ఈ రాష్ట్రంలో, సర్కస్ మాత్రమే ఉన్నది. ఎంత చండాలమైన వ్యవహారం చేస్తా ఉన్నారో ఆలోచించండి. ఈ అవినీతి పరుడు, ఈ అవివేకి మన రాష్ట్రాన్ని బికారుల రాష్ట్రం అంటాడు, దివాలా తీసిన రాష్ట్రం అంటాడు. ఆత్మగౌరవం లేకుండా ఢిల్లీ పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారని మాట్లాడుతున్నాడు. మరి అందుకే నేను అంటా ఉన్నా, తెచ్చుకున్న తెలంగాణ తెరలైపోతుంటే, పాడైతుంటే తెలంగాణ యువత చూస్తా ఊరుకోవాలా ఆలోచించండి. నేను అడగట్లేదు మిమ్మల్ని నేపాల్ లాగా భూకంపం పుట్టించమని అడగట్లేదు, నేను అట్లా చేయమని అడుగుతలేను. శ్రీలంక లాగా శివతాండవం చేసి యువతరం మరి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చింది, అట్లా చేయమని నేను అడుగుతలేను. విధ్వంసాలకు దిగుమని చెప్పి నేను పిలుపునిస్తలేను. అల్లర్లు చేయమని ఆజ్యం పోయడం లేదు. రెచ్చగొట్టి చిచ్చు పెట్టి కేసుల్లో ఇరికించి తప్పించుకునే రాజకీయం బీఆర్ఎస్ చేయదు. ఉద్యమ కాలంలో కూడా కేసీఆర్ గారు ఒక్కటే చెప్పిండ్రు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ నెత్తురు చిందొద్దు అని చెప్పినాడు మీ అందరికీ. అందుకే ఒక అన్నగా, ఒక సోదరుడిగా నేను మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా 2028లో 600 మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మీ బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, కానీ ఈసారి అట్లా కాకుండా పూర్తి స్థాయిలో బాధ్యత నేను తీసుకుంటాను. ఒక అన్నగా మీకు అండగా నిలబడతాను. రాబోయే 2 ఏళ్లు పోరాటం చేద్దాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక జాబ్ క్యాలెండర్తో సహా మీరు కోరుకున్న విధంగా నోటిఫికేషన్లు, మీరు కోరుకున్న పారదర్శకంగా మీ భవిష్యత్తుకు ఒక సోదరుడుగా నేను అండగా ఉంటానని చెప్పి బాధ్యతగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున మీకు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అందరికీ భోజనాలు ఉన్నాయి, దయచేసి భోజనం చేసినాకనే బయలుదేరాలా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మన నాయకుడు